గోదావరి నదికి వరద పోటెత్తుతుండటంతో ఏలూరు జిల్లాలోని పోలవరం ముంపు మండలాలు వరద బారిన పడుతున్నాయి. ఇప్పటికే పోలవరం ప్రాజెక్టు స్పిల్వే నుంచి 6,40,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు అధికారులు. ఎగువన కాఫర్ డ్యాం దగ్గర 30 మీటర్లకు చేరింది నీటి మట్టం. దీంతో కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లోని గ్రామాలకు బ్యాక్ వాటర్ ముప్పు పొంచి ఉండటంతో ఆయా ప్రాంతాల్లోని ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కుక్కునూరు మండలంలో గుండేటి వాగు నీట మునిగి సుమారు 10 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అటు వేలేరుపాడు మండలంలోనూ ఎద్దుబాగు, లోతుబాగులు నీట మునగడంతో సుమారు 20 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మరోవైపు కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లోని లోతట్టు ప్రాంతాల ప్రజలు పునరావాస కేంద్రాలకు తరలి వెళ్లాలని సూచించారు అధికారులు. కుక్కునూరు మండలం గొమ్ముగూడెం, లచ్చిగూడెం ప్రజలను ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా దాచారంలోని R&R కాలనీకి తరలిస్తున్నారు అధికారులు. ఏలూరు జిల్లా కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేశారు. ఏలూరు జిల్లాలో గోదావరి వరద ప్రవాహంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. గోదావరికి వరద నీటి ప్రవాహం అయితే కూడా అంతకంతకు పెరుగుతుంది. పోలవరం ప్రాజెక్టు వద్ద దాదాపు 30 మీటర్లకు చేరుకోవడంతో అటు 48 గేట్లను ఎత్తి దాదాపు 7 లక్షల క్యూసెక్కుల నీటిని అయితే కూడా అధికారులు అయితే కూడా దిగువకు విడుదల చేస్తున్నారు. అలాగే పోలవరం ప్రాజెక్టుకు ఎగువన ఉన్నటువంటి ముంపు మండలాలు ఏవైతే ఉన్నాయో బ్యాక్ వాటర్కి సంబంధించి దాదాపు 35 గ్రామాల చుట్టూ కూడా గోదావరి వరద నీటి ప్రవాహం అయితే కూడా చుట్టుముట్టింది. దీంతో వాగులన్నీ కూడా పొంగాయి. అనేక గ్రామాలకు సంబంధించి రాకపోకలన్నీ కూడా నిలిచిపోయాయి. ఎద్దువాగు, అలాగే గుండేటి వాగు సంబంధించి ప్రధానంగా ఉన్నటువంటి వాగులు అయితే ఉన్నాయి. ఆ వాగులు రహదారులకు పొంగి పొరలడంతో మొత్తం రహదారుల రాకపోకలన్నీ కూడా పూర్తిగా నిలిచిపోయాయి. ఇదే సందర్భంలో కొన్ని గ్రామాలకు సంబంధించిన అయితే ముంపు గ్రామాలు ఉన్నాయో ఆ గ్రామాలకు సంబంధించిన వారిని ముందస్తుగానే అధికారులు దాచారంలోని R&R కాలనీకి పునరావాస కేంద్రానికి అయితే కూడా తరలించడం జరిగింది. అయితే అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి అయితే కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేసి వారందరినీ కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్న సందర్భం అయితే కూడా ఉంది. ఇదే సందర్భంలో అటు ఏలూరు కలెక్టరేట్లో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ని ఏర్పాటు చేయడం జరిగింది. జంగారెడ్డిగూడెం RDO కార్యాలయం వద్ద మరో కంట్రోల్ రూమ్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే కుక్కునూరు, ఏలేరుపాడు మండలాల్లో కూడా ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసి సహాయక చర్యల కోసం ప్రత్యేక నెంబర్లను అయితే కూడా అధికారులు ఇప్పటికే ప్రకటించడం జరిగింది. మరోవైపు ఎక్కడా కూడా ఎటువంటి ఘటనలు చోటు చేసుకోకుండా అటు NDRF, SDRF బృందాలను కూడా అటు అధికారులు రంగంలోకి దించడం జరిగింది. మొత్తానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో మరో 2 రోజుల పాటు ఈ వరద నీటి ప్రవాహం కొనసాగే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. దాదాపు 10 లక్షల మేర నీటి ప్రవాహం కూడా పోలవరం ప్రాజెక్టు వద్దకు చేరుకునే అవకాశం ఉన్నట్లు కూడా అధికారులు ముందుగానే అంచనా వేస్తున్నారు. అలాగే పోలవరం ప్రాజెక్టు దిగువ సంబంధించి లంక గ్రామాలు ఏవైతే ఉన్నాయో అంటే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి అటు నరసాపురం, ఆచంట, అలాగే కొవ్వూరు నియోజకవర్గాలకు సంబంధించి కూడా అనేక లంక గ్రామాలకు సంబంధించి వాళ్ళందరినీ కూడా ఇప్పటికే అధికార యంత్రాంగం వారందరినీ కూడా అప్రమత్తం చేయడం జరిగింది. ఎక్కడా కూడా అటు గోదావరిలోకి చేపలు పట్టుకోవడానికి కానీ లేదంటే అలాగే ఈత కొట్టడానికి కానీ ఎవరు కూడా వెళ్ళొద్దని చెప్పి కూడా అధికారులు ముందస్తుగానే హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. ఇదే సందర్భంలో ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ అటు నీటి ప్రవాహం, నీటి ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో ఎక్కడా కూడా ఎటువంటి ప్రమాదాలు చోటు చేసుకోకుండా అధికార యంత్రాంగం అయితే కూడా అన్ని రకాలుగా సన్నద్ధమైన సందర్భం అయితే కూడా ఉంది. అప్ స్ట్రీమ్ దాదాపు 30 మీటర్లకు సంబంధించి కొనసాగుతుంది. అలాగే డౌన్ స్ట్రీమ్కి సంబంధించి 21 మీటర్లకు సంబంధించి కూడా కొనసాగుతున్న నేపథ్యంతో కూడా 48 గేట్లను ఎత్తి దాదాపు 7 లక్షల క్యూసెక్ల నీటిని అయితే కూడా ప్రస్తుతం దిగువకి విడుదల చేస్తున్న సందర్భం అయితే కూడా ఉంది. ఈ నీటి ఉధృతి ఇంకా పెరిగితే అటు కడెమ్మ ప్రాజెక్టు వద్దకు కూడా నీటి ప్రవాహం పొంగి అటు రాకపోకలు బందే అవకాశం ఉంటుంది అనేది కూడా అధికారులు చెబుతున్న పరిస్థితి కూడా ఉంది. వీటిని ప్రసాద్తో శ్రీనివాస్, 10 TV, ఏలూరు జిల్లా నుంచి.